ఈ యొక్క అక్కగారి 60 సంవత్సరాల షష్ఠి యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని ప్రియులారా, చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనలు 128 నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు యందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జితం అనుభవించదవు. నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ద్రాక్ష వల్ల నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట క్షేమకరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి ఆశీర్వాదకరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి చాలా, ఎందుకంటే చాలామంది దేవునిలో ఉంటారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారుగా మనం ఉండలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలి అంటే, దేవునిలో మనం జీవించాలంటే, దేవుని యొక్క కృపలు పొందాలి అంటే దేవుని అడుగుజాడల్లో మనం నడవాలి. అక్కని ఈ 60 సంవత్సరాలు ఆయన కాపుదల్లో ఉంచి నడిపించి, ఆయన కృపతాత నడిపించిన దేవత దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఏదో చిన్న అనారోగ్యాలు ఉన్నా సరే ప్రభు కృప వల్ల ఈ సంవత్సరం అంతా కూడా, ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి ఆశీర్వదించి తన బిడ్డలందరినీ చూసుకొని, తన మనవరాల్ని చూసుకొని ఆవిడ ఇంతవరకు దేవుని యొక్క కృపతో నింపబడి ఆశీర్వాదం పొందారంటే నిత్య దేవత దేవునికి వందనాలు చెల్లించాలి. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే ఎలాగ ఆశీర్వదింపబడతారంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిడ్డలు చూస్తారు. వాళ్ళ బిడ్డలే కాదండి, వాళ్ళ బిడ్డలు చూస్తారు. వాళ్ళ బిడ్డలకు మనమరాల్ని మనమరాలు కూడా చూసే తల్లిగా తను ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన బిడ్డలు దేవుని యొక్క కృపతో నింపబడి ఆయన మిండిన ఆశీర్వాదాలను మిండిగా పొందినగాక. ఆమేన్. హల్లెలూయా.